తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ ట్వీట్. గుండె కరిగిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని వెల్లడి. బాధితుల కష్టం తీర్చడానికి సిద్ధమన్న ముఖ్యమంత్రి. శాంతించిన కృష్ణమ్మ, కాస్త ఊరట చెందుతున్న విజయవాడ జనం. ఇబ్రహీంపట్నం ఫెర్రీలోనూ తగ్గుతున్న వరద. ఆహారం, నీటి కోసం జనం అవస్థలు. గుంటూరు జిల్లాలో భారీ నష్టాన్ని మిగిల్చిన వర్షాలు. కోతకు గురైన రహదారులు. 10,000 ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు. విజయవాడ వరద బాధితుల కోసం ఆహారం పంపిణీ. ఒకేసారి 5 లక్షల మందికి భోజనం సిద్ధం చేస్తున్న అక్షయ పాత్ర. మంగళగిరిలో ఆహార పదార్థాల తయారీ. ఆకలితో ఎవరూ బాధపడకూడదు అంటున్న సిబ్బంది. తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల ప్రకటన. వరద భీభత్సం కలిసివేసిందని ట్వీట్. నాగర్ కర్నూలు జిల్లా దుందుభి నదికి పోటెత్తిన వరద. వాగులో చిక్కుకున్న 10 మందిని కాపాడిన పోలీసులు. 3 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన చెంచులు. సంగారెడ్డి జిల్లా రేజింతల్లో వింత. బోరులో నుంచి ఉబికి వస్తున్న నీళ్లు. భారీ వర్షాలతో పెరిగిన భూగర్భ జలాలు. నల్గొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాల అందాలు. పొగిళ్ల శివారులో కొండల మీద నుంచి కిందకి దూకుతున్న నీరు. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు. నిండుకున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. 41 గేట్లెత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో విజిలెన్స్ దాడులు. స్థానికుల ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు. వరుస సోదాలతో హడలిపోతున్న అక్రమ వ్యాపారం. ఢిల్లీలో నేడు ఏఐసిసి జాయింట్ సెక్రటరీల భేటీ. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం. పాల్గొనున్న రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ప్రజా సమస్యలపై కీలక చర్చ. గుజరాత్లో దంచికొడుతున్న భారీ వర్షాలు. వడోదరాలో నిండుకుండలా మారిన విశ్వామిత్ర నది. క్షణక్షణానికి పెరుగుతున్న ఇన్ఫ్లో. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760. కిలో వెండి 90,900.